మాట్లాడకుండా సత్యాన్ని బోధించే ఏకైక దేవుడు ఎవరో తెలుసా? పుస్తకం, జ్ఞానముద్ర, అగ్ని ప్రతి ఒక్కటి ఒక రహస్యమే. దాని వెనుక ఉన్న సత్యం వినాల్సిందే. ఒక చూపులతోనే అజ్ఞానాన్ని తొలగించే ఆ శక్తి, ఇదే దక్షిణామూర్తి మహిమ. సృష్టి మొదట నిశ్శబ్దంలో శివుడి ధ్యానం నుంచి వెలుగులా ప్రస్ఫుటించిన రూపమే దక్షిణామూర్తి. అవతారం కాదు, జ్ఞానం స్వయంగా రూపం దాల్చిన క్షణమే ఆయన జన్మ రహస్యం. కన్నులు మూసిన శివుడి ధ్యానం ఒక్క క్షణం వెలిగినప్పుడు పుట్టింది ఈ జ్ఞాన స్వరూపం. ఆయన ఉనికి అంటే జ్ఞానం ఎప్పుడు వెలుపల కాదు, మనలోనే ఉందని శివుడు ఇచ్చిన శాశ్వత సంకేతం. వేదాలన్నిటినీ హృదయం ఒకే సత్యం చెప్తాయి. అదే దక్షిణామూర్తి మౌనంలో దాగి ఉన్న జ్ఞానం. వేదాలు 4, కానీ వాటి మూలం ఒకటే. శివుడి మౌనం సృష్టి మొదట ధ్వనిగా ఓం పలికినప్పుడు దాని అర్థం మొదటగా అర్థం చేసుకున్న రూపమే ఆయన. సృష్టి రహస్యాలన్నీ వేదాల్లో రాసి ఉండొచ్చు, కానీ వాటి తలుపు తెరిచే తాళం మాత్రం దక్షిణామూర్తి. ఆయనను పూజించడం వలన మనలోని సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నిజమేమిటో అర్థమవుతుంది. ఎదురయ్యే సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా ఆయనను చూస్తే వాటికి పరిష్కారం మనలోనే ఉందని గుర్తొస్తుంది. అందుకే ఆయన వటవృక్షం కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు వేరుల్లా మన జ్ఞానం కూడా లోతుగా వెళ్ళాలని దానిలోని పరమార్థం. మీరు ఇది ఫీల్ అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.